వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. సినిమాలోని సీన్లో ఎంత కామెడీగా నటిస్తాడో బయట జీవితంలో అంత ఎమోషనల్గా ఉంటాడు శివాజీ రాజా. ముక్కుసూటిగా మాట్లాడతాడు అని పేరున్న ఈ నటుడుగా కంటే అతడు చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ మీడియాకు హాట్ టాపిక్గా మారుతూ ఉంటాడు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శివాజీ రాజుతో నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం నుండి తన కెరియర్ వరకు ఎన్నో ఆసక్తికర విషయాలపై ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు శివాజీ రాజా. సినిమా రంగంలో ఎదగాలి అంటే కెమెరా ముందు నటించడం కంటే కెమెరా వెనుక నటించడం బాగా రావాలి అంటూ అది రానివాడు సినిమా రంగంలో ఎదగలేడు అన్న వాస్తవాన్ని బయటపెట్టాడు శివాజీ రాజా. తన కెరియర్ తొలి రోజుల్లో అవకాశాలు రానప్పుడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో తనకు తమ ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టించిన సాయి కుమార్, రఘుబాబులు చేసిన సహాయం జీవితంలో మర్చిపోను అని కామెంట్ చేశాడు శివాజీ. 4 రోజులు భోజనం చేయకుండా ఉల్లిపాయలు ఉడకబెట్టుకొని తిన్న రోజులు తనకు గుర్తొస్తున్నాయంటూ సినిమా రంగంలో నిలదొక్కోవడం అంటే సులువు కాదు అని చెప్పుకొచ్చాడు. ఇక తాను సినిమాలలో కొంతవరకు నిలదొక్కున్నాక తనకు చిరంజీవికి మోహన్ బాబుల మధ్య జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా బ్రహ్మానందంతో ఏర్పడ్డ గొడవ గురించి వివరించాడు. తనికెళ్ల భరణి, మల్లికార్జునరావు ఇలా కొంతమంది హాస్య నటులతో కలిపి తాను ఏర్పాటు చేసిన బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలలో నిధులు దుర్వినియోగం అయ్యాయని వచ్చిన అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ తాను ముక్కుసూటిగా మాట్లాడతానని తనను రెచ్చగొట్టి తర్వాత చాలా మంది హాస్య నటులు తప్పుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అయితే విషయం దాసరి నారాయణరావు వరకు వెళ్లడంతో దాసరి తనను మందలించి సర్దుబాటు చేసిన విషయాన్ని బయటపెట్టాడు. సామాన్యంగా సినిమాలలో హీరోయిన్స్ చిట్టిపొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు అన్న విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం హైదరాబాద్లో నడుపుతున్న చాలా పబ్స్కు వచ్చే అమ్మాయిలు హీరోయిన్స్ కన్నా ఎక్కువ గ్లామర్గా ఎక్స్పోజ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు అంటూ ప్రపంచంలో జరుగుతున్న అన్ని అన్యాయాలకు సినిమా వాళ్ళనే బలి వేయడం దారుణం అంటున్నాడు శివాజీ రాజా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.